మన లైఫ్లో మనకేమన్నా ప్రాబ్లం వస్తే మనకేదో శని పట్టింది అని అనుకుంటాం కదా. ఆయన మనల్ని టెస్ట్ చేస్తున్నాడు అని అర్థం. కష్టమైన పనిని వాళ్ళు 41 డేస్ కఠినమైన దీక్షలో ఉండి చేస్తున్నారు. ఆ పీరియడ్లో కూడా వాళ్ళ మీద శనిదేవుని ప్రభావం ఉండొద్దని ఆయన రిక్వెస్ట్ చేశారు శనిదేవుణ్ణి. ఆల్రెడీ చలిలో వాళ్ళ బాడీకి హీట్ కావాలి. సో బ్లాక్ కలర్ ఏంటంటే అది హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అది హీట్ స్వామి శరణమయ్యప్ప. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు డే 8 ఆఫ్ అయ్యప్ప దీక్ష అండి. సో దీక్షలో సన్ రైజ్కి ముందే పూజ చేయాలి కాబట్టి నేను 4:30 to 5 అట్లా లేస్తున్నాను. లేచి క్లీనింగ్ అవన్నీ చేసి స్నానం చేసి పూజ చేస్తున్నాను. నేను పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా అయ్యప్ప స్వామి శరణఘోష చదువుతాను. మా స్వామి కూడా చదవమని చెప్పారు. ఈరోజు మనం ఇంకో టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో టాపిక్ ఏంటంటే అయ్యప్ప స్వాములు ఎందుకు బ్లాక్ డ్రెస్సే వేసుకుంటారు, దాని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి, రీజన్ ఏంటి, అది మనం ఈరోజు తెలుసుకుందాం. మన లైఫ్లో మనకేమన్నా ప్రాబ్లం వస్తే మనం ఏమనుకుంటాం, మనకేదో శని పట్టింది అని అనుకుంటాం కదా. శని పట్టింది అంటే అది ఒక పనిష్మెంట్ అని కాదు. శని అంటే ఆయన మనల్ని టెస్ట్ చేస్తున్నాడు అని అర్థం. శనిదేవుడు అంటే హీఈస్ ద లార్డ్ ఆఫ్ కర్మ. ఆయన డ్యూటీ పనిష్మెంట్ కాదు, కరెక్షన్. లైక్ హీ టీచెస్ అస్ హౌ టు బి పేషెంట్, ఎలా ఎండ్యూర్ అవ్వాలి ప్రతి కష్టాన్ని, ఈగోని రిమూవ్ చేయడం, అండ్ మన పాస్ట్ కర్మాస్ ఉంటాయి కదా, అవి మంచివైనా చెడువైనా వాటి కాన్సిక్వెన్సెస్ని మనము ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఖచ్చితంగా అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి. సో అవన్నీ చూసుకునేది శనిదేవుడు. సో అయ్యప్ప మాలలో స్వాములు ఆల్రెడీ చాలా నిష్టగా కఠినమైన దీక్షలో ఉంటారు కదా. కఠినమైనది ఇన్ ద సెన్స్ వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ లైక్ అల్లం వెల్లుల్లి తినరు, ఫ్లోర్ మీదనే పడుకుంటారు, బేర్ ఫుట్ నడుస్తారు, కోపం లేకుండా ఇలాంటి బూతులు మాట్లాడకుండా మెయిన్లీ ఉంటారు, శాంతంగా ఉంటారు. సో అవన్నీ ఇప్పుడు మనం నార్మల్ హ్యూమన్ చేయడం అంటే చాలా కష్టం. సో అది కష్టమైన పనిని వాళ్ళు 41 డేస్ కఠినమైన దీక్షలో ఉండి చేస్తున్నారు. సో అదంటే ఏంటి, అది ఒక పనిష్మెంట్ లానే కదా. అంటే ఆల్రెడీ వాళ్ళు ఎండ్యూర్ అవుతున్నారు అక్కడ కష్టాన్ని. సో అలా ఎండ్యూర్ అవుతున్నప్పుడు కూడా శనిదేవుడు వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపించొద్దని సో అయ్యప్ప స్వామి ఏం చేశాడంటే, స్వాములు ఆల్రెడీ చాలా కఠినమైన దీక్షలో ఉన్నారు, ఆల్రెడీ చాలా బేర్ అవుతున్నారు, చాలా ఎండ్యూర్ చేస్తున్నారు. సో ఆ పీరియడ్లో కూడా వాళ్ళ మీద శనిదేవుని ప్రభావం ఉండొద్దని ఆయన రిక్వెస్ట్ చేశారు శనిదేవుణ్ణి. ఆల్రెడీ కష్టపడుతున్న వాళ్ళని ఇంకా కష్టపెట్టమని ఎవరు అనుకోరు కదా. సో అందుకే అయ్యప్ప స్వామి శనిదేవుణ్ణి రిక్వెస్ట్ చేశారనమాట, ఇంకా కష్టపెట్టొద్దు అని, వాళ్ళు ఆల్రెడీ కష్టపడుతున్నారు అని. ఇది నాకు తెలిసింది. బట్ ఇంకా కొంతమంది ఏమంటారంటే స్వాములు ఆల్రెడీ 41 డేస్ చాలా కష్టపడి దీక్ష కంప్లీట్ చేస్తారు కాబట్టి వాళ్ళు తర్వాత ఇయర్ మొత్తం ఎలాంటి కష్టాలు లేకుండా, ఎలాంటి శని ప్రభావం లేకుండా ఉంటారని చాలామంది నమ్ముతారు. ఇది ఎంతవరకు కరెక్టో నాకు కూడా తెలియదు. బట్ దీక్షలో అయితే శని ప్రభావం స్వాముల మీద ఉండకూడదని అయ్యప్ప స్వామి శనిదేవుని రిక్వెస్ట్ చేశారని చాలామంది అంటారు. సో ఎందుకు బ్లాక్ డ్రెస్ అంటే శనిదేవునికి ఇష్టమైన కలర్ కూడా బ్లాక్. సో బ్లాక్ డ్రెస్ వేసుకుంటే శనిదేవుని ప్రభావం వాళ్ళ మీద ఉండదు, అందుకని బ్లాక్ డ్రెస్ వేసుకోవాలని అంటారు. సనాతన ధర్మంలో ఏంటంటే బ్లాక్ కలర్ త్యాగాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ త్యాగం అంటే వాళ్ళు గ్లామర్ని, ఈగోని, షోని, మొత్తం అట్రాక్షన్ని మొత్తంని వదిలేసి బ్లాక్ కలర్ వేసుకొని ఉంటారు స్వాములు. అంటే 41 డేస్ దే ఆర్ గివింగ్ అప్ ఆల్ దేర్ కంఫర్ట్స్, డిజైర్స్ అండ్ ప్రైడ్ అన్నమాట. అండ్ అందరూ ఎవరైనా సరే, ఎవరు మాల వేసుకున్నా, ఏ క్యాస్ట్ వాళ్ళు వేసుకున్నా కూడా, పెద్ద కులమైన చిన్న కులమైన అందరూ బ్లాకే వేసుకోవాలి. సో అక్కడ కూడా వాళ్ళు ఈక్వాలిటీ మెయింటైన్ చేయడానికి బ్లాక్ వేసుకుంటారు. సో అయ్యప్ప మాల అయితే మోస్ట్లీ వింటర్ సీజన్లో వేసుకుంటారు, కార్తీక మాసం లేకపోతే మార్గశిర మాసంలో వేసుకుంటారు. సో అది వింటర్లోనే వస్తుంది. పెద్ద పాదం చిన్న పాదం అని కొండ ఎక్కి, శబరిమల కొండ ఎక్కి దర్శించుకోవడానికి వెళ్తారు కదా. సో వాళ్ళకు చాలా చల్లగా ఉంటుంది కదా ఆ ప్రదేశంలో. ఆ చలిలో వాళ్ళ బాడీకి హీట్ కావాలి. సో బ్లాక్ కలర్ ఏంటంటే అది హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అది హీట్ని అబ్జర్వ్ చేసుకొని వాళ్ళ బాడీని హీట్గా ఉంచుతుంది. సో అలా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది బ్లాక్ కలర్ వేసుకోవడం వల్ల.
సో వింటర్ సీజన్లో కూడా వాళ్ళ బాడీని వామ్గా ఉంచుకోవడానికి బ్లాక్ కలర్ డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు. సో స్వాములు బ్లాక్ కలర్ వేసుకున్నప్పుడు వాళ్ళకు ఆ కలర్ చూడంగానే వాళ్ళకు ఒక రిమైండర్ లాగా వస్తుందన్నమాట, వాళ్ళు వ్రతంలో ఉన్నారు. సో వాళ్ళు ఎలాంటి ప్రెషర్ని డిజైన్ని కోరుకోవద్దని వాళ్ళకు రిమైండర్ లాగా అనిపిస్తుంది. సో బ్లాక్ కలర్ హీట్ని అబ్జర్వ్ చేయడం కాకుండా అది ఆల్ కలర్స్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ ఆల్ కలర్స్ ఇన్ ద సెన్స్ మన కోపాన్ని, ఈగోని, జెలసీని, ఏదైనా కోరికలు ఉన్నా అవన్నిటిని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే మన లోపల ఉన్న మలినాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి మనం బయట డార్క్ కలర్ వేసుకుంటాం, అదే బ్లాక్ కలర్ డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు. సో బ్లాక్ కలర్ వేసుకోవడం వల్ల స్వాములు డిసిప్లిన్ అండ్ సింపుల్గా ఉంటారు. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటా ఎందుకు బ్లాక్ కలర్ వేసుకుంటారో స్వాములు అని. నేనైతే నాకు తెలుసుకున్నది చెప్పాను. నాకు తెలియంది ఏమన్నా ఉంటే, ఒకవేళ నేను ఏదైనా తప్పు చెప్తే కమెంట్ చేయడానికి అసలు హెసిటేట్ చేయకండి. యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో రోజు ఇలా నేను ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసి తర్వాత మళ్ళీ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తున్నాను. సో ఇలా రోజు నా డేని కంప్లీట్ చేస్తున్నాను. ఐ హోప్ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. స్వామియే శరణమయ్యప్ప.